కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా ముందుండి వారి సమస్య తీర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ చదివిన సాయన్న టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ తరపున 1994, 1999, 2004, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సాయన్న గెలిచారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2014 తర్వాత సాయన్న బీఆర్ఎస్లో చేరారు. 2015లో టీటీడీ పాలక మండలి సభ్యుడిగాను పనిచేశారు. హుడా డైరెక్టర్గా 6 సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. వీధి బాలలకు పునరావాసంపై హౌస్ కమిటీ చైర్మన్గా చేశారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసైపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై జాతీయ కమిషన్ నోటీసులు ఇచ్చింది. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు తమిళసై గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. ఈ నెల 21న ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి జాతీయ కమిషన్ ఆదేశించింది. కమిషన్ ముందు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఢిల్లీలోని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై మరోసారి దాడి జరిగింది. 2014 నుంచి ఇది 4వసారి దాడి జరగడం. ఆదివారం రాత్రి జైపూర్ నుండి తిరిగి వచ్చేసరికి దుండగులు రాళ్లు రువ్వడంతో కిటికీలు విరిగిపోయాయన్నారు. ఢిల్లీ పోలీసులు వెంటనే నిందితులను పట్టుకోవాలని అసదుద్దీన్ కోరారు. హై సెక్యూరిటీ జోన్ అని పిలువబడే ప్రాంతంలో ఈ ఘటన జరగడం ఆందోళనకరమన్నారు. నగరంలో బోరాబండాలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ సేన ఏర్పాటు చేసిన శోభాయాత్రలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈటలకు బోరాబండ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దేశ సంప్రదాయాలను, దేశ సమైక్యతను కాపాడేందుకు ఛత్రపతి శివాజీ పోరాటాలు చేశారని ఈటల చెప్పారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రజానికాన్ని తిరగబట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాతిని కాపాడాలని చెప్పి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన ఆలయాలను కాపాడుకోవాలనే ఎజెండాతో ఆనాడు ఛత్రపతి శివాజీ మరాఠా యోధులందరినీ జమ చేసుకొని, మరాఠా ప్రజానికాన్ని ఐక్యం చేసుకొని వాళ్ళ మీద యుద్ధం చేసి కడగలైనటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ గారు. ఛత్రపతి శివాజీ గారు సాహసానికి, ధైర్యానికి మారు పెరిగిసే గడ్డ ఈ భారత జాతి గడ్డ. ఇవాళ అనేక మంది మహనీయులు పుడతారు, గీతారు, కానీ కొంతమంది మాత్రమే మరణించి ప్రజల హృదయాల్లో సజీవంగా జీవించే మహనీయుడు ఛత్రపతి శివాజీ గారికి మనం చెప్తారు. భారతదేశంలో త్యాగానికి మారిపోయారు భారత జాతి. మీకు తెలుసు, ఆ తదుపరి అనేక సంవత్సరాలుగా భారత మాత విముక్తి కోసం స్వతంత్ర సంగ్రామంలో ఛత్రపతి శివాజీ గారి ఆశయాన్ని పిడిపుచ్చుకొని కోట్ల మంది ప్రజానికం ఈ దేశ కోసం పోరాటం చేసిండు. ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ ముద్దు, పీలో ఇండియా, పిలావో తెలంగాణ వద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఖేలో ఇండియా పేరుతో దేశవాళీ క్రీడలను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. పీటీ ఉషను ఎంపీగా చేసి రాజ్యసభ సీటులో కూర్చోబెట్టి క్రీడాకారుల పట్ల మోదీ తన అభిమానాన్ని చాటారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెజ్జంకి మండలాన్ని కరీంనగర్లో విలీనం చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. బెజ్జంకిలో జిల్లా స్థాయి క్రికెట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ విజేతలకు బహుమతులు అందజేశారు. బెజ్జంకి మండలం అంటే బెజ్జంకి మండలం విషయంలో ఆరోగ్య ఉద్యోగంలో పాల్గొన్నాను. నేను ఎంపీనే కానీ మీతో పాటు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కూడా గవర్నమెంట్ మన అయితే తప్పకుండా దాన్ని మార్చి ఇటు మార్చాం. గ్యారంటీ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతాను కదా, ఎవరికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తలేరు. సరే చాలా మందికి గవర్నమెంట్ అన్నాడు,
తనకు కూడా దీన్ని మార్చాలంటారు లేదా అవసరం లేదా మా సర్పంచ్ లేదా అందరికీ ఉన్నది కానీ మార్చలేదు అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడడం ధిక్కారం అవుతుంది. ఎవరు నా ప్లేస్లో నేనున్నా ఎవరైనా ధిక్కారం అవుతారు. కానీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావడం వస్తే మాత్రం మీ అందరి సగం తప్పకుండా దాన్ని ఇటు గురుస్తారు. ఆయన ఇటు గురి చేస్తే అదే వాళ్ళు ఇప్పటికైనా అందరూ కష్టపడతారు. వాళ్ళకు కూడా నేనంటే కొంచెం మార్పు జరుగుతుంది. ఇంతకుముందు వెళ్ళండి ఎప్పుడు కదా సెల్ఫీ చూస్తున్నా అయితే కానీ నేను ఏది మాట్లాడుతున్నా గుడ్డ అయితే గ్యారంటీ తెలుసు. గుడ్డ అంటే పని అవుతుంది వాళ్ళకు ఉంటాయి. కాబట్టి తప్పకుండా దాన్ని ఈ స్థానిక సంస్థలు కూడా గుర్తిస్తే తప్పకుండా సహకరిస్తా. స్టేడియం విషయంలో వాడరు నాకు వచ్చేది అన్న చాలా మంది అనుకుంటారు ఫండ్స్ అని చెప్పి మాకు వచ్చేది 5 కోట్ల రూపాయలు వస్తాయని ఎంపీఆర్స్. 4 ఏళ్ల కిందట ఎస్ రేవతి అనే చిన్నారి తనను కలిసిందని, మస్క్యులర్ డిస్ట్రఫీ వ్యాధితో జన్మించిన ఈ చిన్నారి అనారోగ్య స్థితిలో కూడా చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటూ చూపిన ధైర్యం తనను అబ్బురపరిచిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. రేవతి భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా ఆనందించామన్నారు. అయితే తనకున్న వ్యాధి కారణంగా ఈ చిన్నారి 3 రోజుల కిందట 12 ఏళ్లకి శివైక్యం చెందడం చాలా బాధాకరమన్నారు. ఈ విషయం తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆసియాలోనే తొలి స్పాంజ్ ఐరన్ కర్మాగారం సిల్ విశ్రాంత అధికారుల ఆత్మీయ సమ్మేళనం సికింద్రాబాద్లో ఉల్లాసంగా జరిగింది. సిల్ సంస్థలో పనిచేసిన ఉద్యోగులు కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సిల్ మాజీ సీఎండీ వికే ఉప్పల్, సిజిఎం మూర్తి సహా అధికారులు హాజరయ్యారు. ఇటీవల మరణించిన ఉద్యోగులను స్మరించుకున్నారు. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో సెషన్లో పాల్గొన్నారు. అనంతరం ప్రస్తుతం తాము ఏం చేస్తున్నారో వివరించే కార్యక్రమం జరిగింది. తల్లి లాంటి సిల్ సంస్థ తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని ఉద్యోగులన్నారు. ఆసియాలోనే తొలి సంస్థ కావడం వల్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర సంస్థలకు అందించామన్నారు. అలా లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లుగా తెలిపారు. అందరూ ఒకే చోట కలుసుకోవడం బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర నిర్మాత మండలికి నూతన అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. సమీప అభ్యర్థి జెమినీ కిరణ్పై 24 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే నిర్మాతల మండలి ఎన్నికల్లో 2023-25 సంవత్సరానికి గాను 16 మంది నూతన కార్యవర్గానికి ఫిలిం ఛాంబర్లో ఎన్నిక జరిగాయి. ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్ తరపున దిల్ రాజు మద్దతుతో దామోదర ప్రసాద్ అధ్యక్షునిగా పోటీ చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్ నుంచి సి కళ్యాణ్ మద్దతుతో జెమినీ కిరణ్ నిలబడ్డారు. సుమారు 1200 మంది సభ్యులకు గాను 675 మంది నిర్మాతలు తమ ఓటు వినియోగించుకున్నారు. అందులో దామోదర ప్రసాద్కు 339 ఓట్లు రాగా జెమినీ కిరణ్కు 315 ఓట్లు వచ్చాయి. 24 ఓట్ల ఆధిక్యంతో దామోదర ప్రసాద్ నిర్మాతల మండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె అశోక్ కుమార్ ఎన్నికయ్యారు.